దేవుడు ఎందుకైతే చెప్తున్నాడు అని సైన్యాన్ని అంతా కూడా ఆ చెరువు దగ్గరికి, ఆ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి నీళ్లు తాగిస్తే, అలాగా నాలుగుతో నీళ్లు తాగిన వాళ్ళు ఎంతమంది వచ్చారంటే 300 మంది వచ్చారు. ఎంతమందికి? 32,000 మందికి. ఎంతమంది వచ్చారు? 300 మంది కుక్క వాళ్ళు నీళ్ళు తాగుతున్నారు. మిగతా వాళ్ళు అందరూ కూడా దోషులతో తాగుతున్నారంట. మిగతా దోషులతో తాగిన వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపేవాళ్ళండి. దోషులతో నీళ్ళు తాగిన వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపాలి. దానికి పనిచేయరు. ఆ 300 మంది ఉన్నారు కూడా ఆమె తీసుకుని వెళ్ళి చాలు, నువ్వు యుద్ధం గెలిచేస్తావు. ఎవరిని 32,000 అక్కడ, 300 అక్కడ. 32,000తోనే భయపడ్డాడు. ఏమని? నేను గెలుస్తాను జన్నా. అలాంటిది 300 మందితో దేవుడు యుద్ధాన్ని గెలిపించాడండి. దేవుడు ఈరోజు నీ స్థాయి చిన్నది, నీ చదువు చిన్నది, నీ జ్ఞానం చిన్నదని ఎప్పుడు కూడా నువ్వు అనుకోవద్దు. దేవుడు తోడై ఉంటే నీ చదువు చిన్నదైన దేవుడు నేను గొప్ప స్థానంలో పెడతాడు. గిద్యోనుకి ఎలాగైతే అవకాశం ఇచ్చాడో ఈరోజు నీకు నాకు కూడా అవకాశం ఇస్తాడు. ఎప్పుడంటే నువ్వు పెడ చెవిని పెట్టకూడదు. దేవుడు చెప్పిన మాటలు ఏం చేయకూడదు? దేవుడు చెప్పిన మాటను పెడ చెవులు పెట్టకుండా దేవుడి మాట వింటే నువ్వు విజయం సాధిస్తామని దేవుడు బైబిల్ గ్రంథంలో ద్వారా గిద్యోను ద్వారా చెప్తున్నాడు. మన దేవుని ఎందుకు వాడుతున్నావు? దేవుడి మాటను పెడ చెవులు పెట్టొద్దు. దేవుడి మాటను విను. దేవుడి ద్వారా దైవ సేవకుడు చెప్పే మాటను మరింత ప్రాముఖ్యంగా విను. దైవ సేవకుడు ఎందుకైతే చెప్తున్నాడో, నా కొరకే చెప్తున్నాడని దైవ సేవకుడు చెప్పిన మాటకి ఎప్పుడైతే నువ్వు చెప్పిస్తావో, అది మనసులో పెట్టుకుంటావో, నువ్వు విజయము సాధిస్తావు. పెడచెవుని పెట్టి పాడైపోయినవారు సౌలు. పెడచెవుని పెట్టకుండా దేవుడు చెప్పిన మాటను విన్నవాడు ఏమయ్యాడు? గిద్యోను. ఇంకొక మాట